पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నేను మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఈ కలర్ దీని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. సో దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ కూడా చెప్పుకున్నాం. Movements are being set on foot to transmit, if possible, the labors of destruction into constructive work. The time is critical for a pause has come in the work of the destroyers. There is opportunity for the tide to turn and for the rebuilding of the body social. Rebuilding of the body social అనేటువంటిది అంటే ఈ ప్రపంచంలో జగత్తులో డిస్ట్రాయర్స్ యొక్క వర్క్ అనేటువంటిది కాస్త బ్రేక్ పడిందండి. సో రీబిల్డింగ్ ఆఫ్ ద థింగ్స్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. కనుక ఈ రీబిల్డింగ్ అనేటువంటిది జరుగుతున్నటువంటి ప్రపంచంలో మనం చక్కగా ఆ కార్యక్రమంలో మనం దోహదపడదాము కాక అంటున్నారు. సో కన్స్ట్రక్టివ్ వర్క్ అనేటువంటిది జరుగుతుంది. సో డిస్ట్రక్టివ్ వర్క్ అనేటువంటి దాన్ని కాస్త బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు. సో ఆ డిస్ట్రక్టివ్ వర్క్ అనేటువంటిది ఆగింది కాబట్టి కన్స్ట్రక్షన్ లో మనం లెట్ us టేక్ పార్ట్ అన్నట్టుగా చెప్తాం. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ each one of you needs to make a fresh dedication of himself to the work of the redemption. Personalities must be submerged. Aspirants must live harmlessly in thought, word, and deed. Harmlessness in thought, harmlessness in word, harmlessness in deed. ఈ మూడో ఒక ట్రయాంగిల్ గా మనం సాధన చేయాలి. ఇన్ వర్డ్, డీడ్, తర్వాత థాట్. ఈ మూడిట్లోనే ఎక్కడా కూడా మనకి ఇతరులకు హాని కలిగించేట్టుగా మన యొక్క ఇది వెళ్ళకూడదు. అది ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా సాధన చేసుకోవాలి. ఇన్ దిస్ వే ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ ప్రొవైడ్ ఏ ప్యూర్ ఛానల్, విల్ బికమ్ అన్ అవుట్ పోస్ట్ ఫర్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ప్రొవైడ్ ఏ సెంటర్ ఆఫ్ ఎనర్జీ త్రూ విచ్ ది బ్రదర్హుడ్ కెన్ వర్క్. సో ఎవరైతే ఈ విధంగా ఉంటుంటారో వాళ్ళు ఛానల్ ఫర్ ది మాస్టర్. అప్పుడు ఈ బ్రదర్హుడ్ అనేటువంటి వైట్ బ్రదర్హుడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ ద్వారా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. The prime problem of the aspirant is to dominate the emotional nature. Then he stands victor on the field of Kurukshetra. The clouds have rolled away, and henceforth he can walk in the light. Let it here be remembered that this very freedom to walk in the light carries within its own problems. సో మానవుడు ఎప్పుడైతే కనుక ఈ ఆస్ట్రల్ ప్లేన్ ని క్రాస్ చేసి ఉండగలుగుతాడో అప్పుడు వాడు జీవితంలో ఎంతో ఒక విజయాన్ని సాధించిన వాడంటే. ఆస్ట్రల్ ప్లేన్ వల్ల ఏంటంటే మానవుడు చాలా అల్లకల్లోల అనేటువంటి దానికి ఇదవుతుంటాడు. ద వన్ హూ క్రాసెస్ దిస్ ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఈ యొక్క ఈ ఆపోజిట్స్ చేత అట్రాక్ట్ అవ్వబడటం, ఆపోజిట్స్ చేత ఇదవుతుండడం అనేటువంటి దాన్ని ఎవరైతే క్రాస్ చేసి ఉండగలడో వాడు విజయాన్ని సాధించిన వాడు అవుతాడు. విజయం సాధించినట్టు కురుక్షేత్రంలో విజయం దేని చేత అయితే సాధింపబడిందో ఆ విధమైనటువంటి ఇది కలిగిన వాడు అవుతాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ రుజయోభూతిర్ ధ్రువానితిర్ మధ్య. ఇది ఈ విజయం సాధింపడాలి. ఆ విజయం సాధింపడాలంటే ఆస్ట్రల్ ప్లేన్ ని క్రాస్ చేయగలగాలి. అంటే ఇవి ఏవి కూడా వాడిని ద్వంద్వములుగా ఉండేటువంటి ఏవి కూడా వాడిని
అట్రాక్ట్ చేసేట్టుగా ఉండకూడదు. అప్పుడు వాడికి ఉండేటువంటిది లైట్, కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది. అయితే ఒక విషయం మర్చిపోకుండా అంటున్నారు, ఏంటంటే వెలుగులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఏంటో చూద్దాం. Light carries with it its own problems. You ask how this can be. When a man literally walks in the light of his soul and the clear light of the sun pours through him, revealing the path, it reveals at the same time the plan. Simultaneously, however, he becomes aware of the fact that the plan is very far as yet from consummation. The dark becomes more truly apparent. ఎవరైతే వెలుగులో నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే అనగా సృష్టి యొక్క ప్రణాళిక అంటే ఏమిటో వాళ్ళకి బోధపడుతుంది. సృష్టి యొక్క ప్రణాళిక అన్నటువంటిది ఇది ఒక కంటిన్యూస్ జర్నీ అన్నటువంటిది జరుగుతూ ఉండేటువంటి సాధన అంతా కూడా అది వాడికి తెలియబడుతుంది. అయితే ఈ వెళ్ళడంలో వాడు ఈ వెలుగులో వాడి యొక్క ప్రయాణం సాగుతూ ఉండేటప్పుడు ఎలా అయితే గనక మనకి శంకరంలో మాస్టర్ చెప్తారు, ఇక్కడ దీపానికి పెట్టుకున్నప్పుడు ఆ దీపపు సిమ్మెకి చుట్టూ మనం గ్లాస్ తీసి పెడతాం, దానికి ఒక నల్లటిది ఎలా అయితే వస్తుంటుందో ఈ లైట్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి వాడి వెంట నీడ ఎలా అయితే పడుతుందో అలా ఈ లైట్ లో ఉన్నటువంటి వాడికి కొంత డార్క్ అనేటువంటిది కొంత వాడికి పక్కన నడుస్తుంది. దాని అంటే ది డార్క్ బికమ్స్ మోర్ ట్రూలీ అపరెంట్, ది chaos and misery failure of the world groups stand revealed, the filth and dust of the varying forces are noted, and the whole sorrow of the world bears down upon the astounded yet illuminated aspirant. Can he stand this pressure? వీడు ఈ వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు వెలుగు మాత్రమే కదా అని అనుకుంటే దాని పక్కనే చీకటి అన్నటువంటిది కూడా ఉంటుంది. అంటే హాఫ్ వెలుగు హాఫ్ చీకటి అన్నటువంటిది ఎలా అయితే ఉంటుందో అలా ఈ వెలుగు అనేటువంటి దానిలో ఈ చీకటి అనేటువంటిది కూడా పక్కన నడుస్తుంది. వీడు ఏమాత్రం ఏమరపాటు పడినా ఆ చీకట్లో పడిపోతాడు. అంటే వెలుగులో ఉండడం అంటే సోల్ ఆస్పెక్ట్ గా ఉండడం, చీకట్లో పడిపోవడం అంటే అహం భావం అనేటువంటిది వచ్చేయడానికి ఎక్కువ అవకాశాలు. కానీ కంప్లీట్ లైట్ ఆస్పెక్ట్ లో లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడు లైట్ లోకి మనం వచ్చేసాం కదా అని అనుకుంటే ఆ మూమెంట్ లోనే వాడు ఒక్కొక్కసారి చీకట్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. వెలుగే ఉంది కానీ వెలుగు వెంట మనం వెలుగులో నుంచున్నప్పుడు మన యొక్క నీడ పడుతుంటుంది చూసారా, ఆ నీడయే మనం అని అనుకుంటాం, ఆ నీడే ఇది అనుకుంటుంటాం, దాంట్లో మనం ఎక్కువగా పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వెలుగులో ఉన్నంత మాత్రాన్ని అజాగ్రత్తగా ఉండడం మాత్రం చేయకండి అంటున్నారు. వెలుగులో ఉండడానికి సాధన చేయాలి, వెలుగులో ఉంటూ ఉన్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటుంటాం. దైవ స్పర్శ అనేటువంటిది పొందాము, అది బాగుంటుంది. అది నిత్యము నిలబడటానికి కావాల్సినటువంటి సాధన అనేది చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు లైఫ్. Can he stand this pressure? Can he become indeed acquainted with the grief and yet rejoice forever in the divine consciousness? Has he the ability to face what the light reveals and still go his way with serenity, sure of the ultimate triumph of good? The life లో మనకి లైట్ ఆస్పెక్ట్ అంటే వెలుగుకు సంబంధించినటువంటి జీవితం కొంత నడుస్తుంటుంది, చీకటికి సంబంధించినటువంటి జీవితము కొంత నడుస్తుంది. వీడు దేని వైపుగా వీడి జీవితం అనేటువంటిది వెళుతోంది అనేటువంటిది వీడు అంటే రీజాయిస్, వీడు ఆనందం పొందేటువంటి సంఘటనలు ఉంటాయి, బాధపడేటువంటి విషయములు లేదా లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటి వీడి వెంట నడుస్తూ ఉంటాయి. వీడు ఈ ప్రాబ్లమ్స్ ని కేర్ చేస్తుంటే ఉన్నటువంటి ఆనందాన్ని వీడు దూరం చేసుకున్నవాడు అవుతాడు. ఉన్నటువంటి ఆనందాన్ని వాడు దాన్ని ఇంకాస్త పెంచుకోవడానికి తనకి ఆ విధముగా ఉంటుంటానటువంటి చేస్తుంటే ఈ చీకటిగా ఉంటూ ఉండడం అనేటువంటి అది కూడా వెలుగు చేత నింపబడుతుంది. అంటే ఈ చీకటి లేదా ఈ బాధ లేదా ఈ కష్టము అనేటువంటి దానికి కూడా ఈ వెలుగు అనేటువంటిది ఎంతో సహాయపడుతుంది. అందు గురించి వాడు ఏ విధంగా ఉంటాడు, కెన్ హీ స్టాండ్ దిస్ ప్రెషర్ అంటే మధ్యలో నడుస్తున్నటువంటి వాడిగా ఉంటుంది. మధ్యలో నడవడం అంటే ఒక పాయింట్ చెప్తాను. ఒక తాడు మీద నడుస్తున్నటువంటి వాడు ఎంత బ్యాలెన్స్డ్ గా ఎంత వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలో మనం శబ్దోచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు ఇతరులను మనం అంటే మనం ఏదో వెంకట్రావునో లేదా సోమేశ్వరరావునో మనం శబ్దోచ్చారణ చేసి వాళ్ళని పిలుస్తూ ఉంటాం. సో ఇలా ఉచ్చరించడంలో అంటే వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మనం ఉచ్చరించడంలో ఏంటంటే అనేది చాలా సృష్టిలో ఒక పెద్ద నాయిస్ పొల్యూషన్ చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి మనకి ఇందులో రాస్తారు మన పుస్తకంలో. అగ్ని యోగా అనేటువంటి దాంట్లో ఈ పాయింట్ రా గురించి శబ్దోచ్చారణ మనం చేస్తున్నప్పుడు మనం
వీలన్నంత వరకు మనం వాళ్ళని వ్యక్తుల్ని నాయన బాబు లేదా ఏదో అందుగురించి పెద్దలు మహానుభావులు వాళ్ళు ఒక కామన్ పదం అన్నటువంటి వాళ్ళు ఎంచుకుంటుంటారు. ఏదో మనకి అదే పుస్తకం నాకు గుర్తులేదు, పాగల్పాటి గురువు గారి మన భరద్వాజ్ గారు రాసినటువంటి పాగల్పాటి గురువు గారు కాకుండా ఇంకొక పుస్తకం రాస్తారని, చూడటం అమ్మ కాకుండా ఇంకో దాంట్లో ఆ చూడటం అమ్మ పుస్తకంలోనే ఇంకో పార్ట్లో ఇందులో రాస్తారని. అందులో ఉన్నటువంటి మహానుభావులు ఆయన అందరినీ శివ శివ అని సంబోధిస్తాడు. ప్రతివాడిని శివ అని అంటాడు. అంటే ఒక కామన్ పదం అన్నటువంటిది వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎంచుకుంటారంటే, మనం వ్యక్తిగత పేరు మనం వాడడంలో ఏంటంటే సృష్టిలో ఈ పదము అన్నటువంటి ఫలానా వాడిని మనం సంబోధిస్తూ మనం మాట్లాడుతున్నప్పుడు దానివల్ల ఏంటంటే సృష్టిలో ఒక సపరేటెడ్నెస్ అన్నటువంటి మనం క్రియేట్ చేస్తున్నాడు అవుతాం మనం మాట్లాడే మాటల్లో. అందు గురించి వీలున్నంత వరకు అలా వాళ్ళని పేరు పెట్టి సంబోధించడం అంటది మనం మానేసి వీలున్నంత వరకు ఏమోయానో లేదా ఒక కామన్ గా మనం జనరల్ గా అలా మనం మాట్లాడడం అనేటువంటిది ఎక్కువగా అలవాటు చేసుకోవడం మంచిది అన్నట్టుగా మనకి అందులో చెప్తారు. సో ఈ శబ్దోచ్చారణ అనేటువంటి చేస్తూ ఉండేటప్పుడు మనం కెన్ హీ స్టాండ్ దిస్ ప్రెషర్, కెన్ హీ బికమ్ ఇండీడ్ acquainted with grief and yet rejoice forever in the divine consciousness. డివైన్ కాన్షియస్నెస్ లో ఉంటూ ఉన్నప్పుడు మనం ఎవరైనా డివైన్ గా మనకి దర్శనం ఇవ్వాలి అంటే ఆ డివినిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనం ఉండాలంటే వ్యక్తిగతముగా మనం వ్యవహరిస్తున్నాం అనేటువంటిది మనకి జారిపోవాలంటే మనం వాళ్ళ యొక్క వ్యక్తిగత పేర్లు మనం వాడాలనేటువంటి తగ్గించేసుకోవాలి. అంటే ఫలానా వాడి అంటే సృష్టిలో అది కూడా మనకు చెప్తారు అక్కడ ఏంటంటే సృష్టిలో వ్యక్తిగత పేర్లు మరి ఎందుకు పెట్టారంటే ఒకరికి డిఫరెన్సెస్ అనేటువంటి తెలియాలి కాబట్టి పేర్లు పెట్టారు. కానీ మనం ఒక యూనిటీకి మనం ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటి దానికి మనం వెళుతున్నప్పుడు మనం వ్యక్తిగత పేర్లు అనేటువంటిది కొంచెం మన నిత్య జీవితంలో దాన్ని కొంచెం తక్కువగా చేసుకోవడానికి. అంటే ఒక ఫలానా వెంకట్రానుడికి మనకు కొన్ని ఇంప్రెషన్స్ అన్నట్టు మన మైండ్లో ఉండిపోతాం. వాడి నుంచి వాడితో మనకు ఉన్నటువంటి ఇంటరాక్షన్ తోటి అసలు ఆ పేరే తీస్తాం అనుకోండి మన మైండ్లో నుంచి. ఫలానా వాడు వచ్చారు, ఆయనకి ఏమిటి ఇప్పుడు మన దగ్గరికి ఎంతో మంది పేషెంట్లు వస్తారు, వాడికి మంది ఇస్తాం, వాళ్ళందరి పేర్లు మనం గుర్తుంచుకోం కదా. ఏమండి రండి సార్ అంటాం మనం, వాడికి మంది ఇస్తాం, రండి కూర్చోండి ఏంటి ఎలా ఉన్నా అలా మనం వీలైనంత వరకు. ఎందుకంటే సృష్టిలో దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ఒక పెద్ద ఏమంటారు ఒక పెద్ద హ్యామర్ చేసి గట్టిగా కొట్టాడు అనుకోండి, ఆ శబ్దం ఎంత సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో మీరు ఆ వ్యక్తిగతంగా పేర్లను వాడడంలో అంత ఇది ఉంటుందని చెప్పి రాస్తారు. అందుగురించి will he be overwhelmed by the surface evil and forget the heart of love which beats behind all outer sinning. సో మనం ఈ సాధనలో ఎక్కువ కూడా ఇటువైపుగా మనం ఎక్కువ ఉండాలి. But with the advent of the light, he becomes aware of a new form of energy. He learns to work in a new field of opportunity. The realm of the mind opens up before him and he discovers that he can differentiate between the emotional nature and the mental. సో ఎవరైతే ఈ వెలుగు అంటే సోల్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటూ ఉంటాడో దెన్ యూ కెన్ డిఫరెన్షియేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎమోషనల్ అండ్ ద మెంటల్. అంటే మనలో ఎమోషనల్ నేచర్ ఎక్కువగా వర్తిస్తుందా, మెంటల్ నేచర్ ఎక్కువగా వర్తిస్తుందా, మనకి ఇదంతా వీడు చక్కగా డిఫరెన్షియేట్ చేసుకుని చూసుకోగలుగుతాం. అది మనకి ఇక్కడ ప్రధానంగా మనకి ఏర్పడవలసినటువంటి విషయం. ఎప్పుడైతే కనుక మనకి తెలుస్తుందో హీ డిస్కవర్స్ ఆల్సో దట్ ద మైండ్ కెన్ బి మేడ్ టు అస్యూమ్ ద పొజిషన్ ఆఫ్ ద కంట్రోలర్ and that the sentient forces respond with obedience to mental energies. So mind అన్నట్టు మనలో మెంటల్ ఎనర్జీ అన్నట్టు ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఇన్ ద కంట్రోలర్. సో మొత్తం ఇదంతా కూడా అది అంటే క్లాస్ లీడర్ లాంటిది. క్లాస్ టీచర్ ఏమో సోల్ అనుకోండి, క్లాస్ లీడర్ ఉండేటువంటి వాడు మొత్తం టీచర్ లేనప్పుడు వీడు కంట్రోల్ చేసి చక్కగా ఉండగలగాలి కదా. క్లాస్లో ఎవడు బలవంతుడు వాడు కంట్రోల్ చేయడంగా కాకుండా క్లాస్ లీడర్ అందరినీ కంట్రోల్ చేయగలిగేట్టుగా ఉండాలి. సో అది మెంటల్ ఆస్పెక్ట్ అన్నమాట అది. సో అది మైండ్ కంట్రోలర్ గా వస్తున్నప్పుడు ఒబీడియన్స్ టు మెంటల్ ఎనర్జీస్. ద లైట్ ఆఫ్ రీజన్ బ్రింగ్స్ దిస్ అబౌట్. లైట్ దిస్ ఈస్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ బట్ విచ్ ఓన్లీ బికమ్ సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్ వన్ సీన్ అండ్ నోన్. ఈ లైట్ అనేది ప్రతి వాళ్ళలో ఉంటుంది, దాన్ని బుద్ధి అంటాం. ధియో యో నా ప్రచోదయ, అది మనలో మేల్కాంచి ఉండుగాక. అది ఎప్పుడు కూడా మనం ప్రచోదనం చేసుకుంటుంటాం. ఈ ధి అనేటువంటి శక్తి
సో ధ్యాన అనేటువంటి శక్తి మనలో ప్రచోదన అయి ఉంటే కనుక అప్పుడు మనకు చక్కగా విచక్షణ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది మనలో చక్కగా ఆ క్యాపబిలిటీ చక్కగా విచ్చుకుంటుంది. దాన్నే ది లైట్ అన్నారు, ఈ శక్తి అన్నారు. అవన్నీ మనకి వేదంలో దాన్ని ఇక్కడ ది లైట్ ఆస్పెక్ట్ గా మనకి ఇక్కడ మనకు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో మనకి కొంత రాంగ్ నోషన్స్ అబౌట్ ఈ మెంటల్ ఆస్పెక్ట్ కి వీటికి ఉంది. అది ఏమని చెప్తారంటే బయట మనకి ఇట్ మైట్ బి సమ్డ్ అప్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ వన్ స్కూల్ విచ్ షల్ బి నేమ్లెస్ యాజ్ ఫాలోస్. Nature is cruel and selective. She works by the law of the survival of the fittest. In the process of selection, millions of lives are sacrificed and much birthing of forms comes to naught. Hence, the achieving of soul life is a rare event. సృష్టిలో ఈ ప్రపంచంలో ప్రకృతి అనేటువంటి చాలా అంటే చాలా దుష్టత్వముగా ఉంటుంది అన్నటువంటిది అలాంటి స్కూల్ ఆఫ్ థాట్ అనేటువంటిది. ఏంటి దుష్టత్వము అంటే కనుక ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఎన్నో సోల్స్ ఎన్నో అవన్నీ జన్మలు తీసుకుంటున్నాయి, అవన్నీ వదిలేయబడుతున్నాయి. లైఫ్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది ఎందరికో వస్తుంది, కొన్ని లక్షల కోట్లకి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అందుతోంది. కానీ వాళ్ళు నిజంగా లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాళ్ళకి ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎవరైతే సోల్ ఆస్పెక్ట్ లో చక్కగా విచ్చుకున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ని పరిపూర్ణంగా వాళ్ళు పొందగలిగిన వాళ్ళు అవుతున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఆస్పెక్ట్ వస్తుంది, కానీ దాన్ని వాళ్ళు పూర్తిగా అనుభూతి పొందలేకపోతున్నారు. కనుక అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కనుక నిజంగా ఎవరు దీన్ని లాభం పొందుతున్నారంటే ఈ ఫారెన్ ఆస్పెక్ట్ అంటే సోల్ ఆస్పెక్ట్ గా విచ్చుకున్నటువంటి వాడు దీన్ని పూర్తిగా పరిపూర్ణంగా దీన్ని అనుభవించగలుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఫ్యూ పీపుల్ హ్యావ్ సోల్స్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ therefore possesses immortality and go hence to their own place of power to return no more. కొందరు మాత్రమే మృత్యోర్మ అమృతంగమయ అన్నటువంటిది వాళ్ళు పొందగలుగుతున్నారు. ఎవడైతే సోల్ ఆస్పెక్ట్ విచ్చుకుంటున్నాడో వాడు ఇమ్మోర్టల్, ఐఎమ్ ఇమ్మోర్టల్ బీయింగ్ అన్నటువంటిది వాడు తెలుస్తుంది. ఇది ఫారెన్ ఆస్పెక్ట్ అనేటువంటిది వస్తోంది పోతోంది అన్నటువంటిది అది గమనిక బాగా వచ్చినప్పుడే ఐఎమ్ ఇమ్మోర్టల్ అన్నటువంటిది తెలుస్తుంది. పూర్తి చదువుకున్నంత మాత్రాన ఫారెన్ ఆస్పెక్ట్ ఇప్పుడు తనకు ఉండి ఇంతకు ముందు తను దేహము స్వీకరించాడు, దేహం వదిలేశాడు, అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దేహం అనేటువంటిది మనకి ఇచ్చారనేటువంటిది వాడికి దర్శనాత్మకంగా వాడికి అనుభవంలోకి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు వాడికి ఈ దేహం అనేటువంటిది శాశ్వతం కాదు, ఈ లోపల ఉన్నటువంటి సోల్ శాశ్వతం అన్నటువంటి దానిలో వాడు ఎదగలుగుతాడు. అప్పుడు ఆయన ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటిది వాడు తెలుసుకుంటాడు. తెలుసుకున్నటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వాడు చేరుకుంటాడు అని చెప్తున్నాడు. సో ఇదంతా ఎవరికంటే ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్తున్నారు. ద రెస్ట్ ఆర్ లాస్ట్, submerged and swallowed up in the general process of nature, and the human kingdom as a whole is a dead and except for a few energizing and significant figures which the past and the present produce, they have achieved through the sacrifice of the men. But the reactions of men themselves to this teaching are an adequate answer. The sense of immortality, the surety of the eternity future, the innate belief in God, and the revelation of the light, the achieving of the wisdom which helps the aids, is not the prerogative of the Senecas, of the St. Paul's, of the Akbars of the race. It is found in the humblest peasant. Words of wise counsel fall from the lips of the literate, and the knowledge of God and the belief in the soul's immortality are discovered to be latent in the hearts of the most unlikely and oft of the most sinful. సో ఈ దైవము దాని యందు ఒక చక్కటి ఎవడికి ఏర్పడుతుందంటే ఈ ఇమ్మోర్టాలిటీ అనేటువంటిది ఎవడైతే వీడు ఉంటూ ఉంటాడో వాడికి దీని యొక్క అసలు రహస్యం తెలుస్తుంది. అంటే లైఫ్ లో నిజంగా పుస్తక జ్ఞానం కలిగినటువంటి వాడు అది చదువుకుంటున్నాడు, కానీ దాని ద్వారా వాడు పరిపూర్ణంగా వాడు తెలుస్తాడు. కొందరు లైఫ్ లో కొన్ని కష్టాలు పడుతూ అలా వస్తుంటారు. వాడు వస్తూ ఉండడంలో వాడికి లైఫ్ ఆస్పెక్ట్ యొక్క సరైనటువంటి అవగాహన వాడికి చక్కగా ఏర్పడుతుంది. వాడి నిజానికి గ్రంథములు ఇవన్నీ చదవకపోయి ఉండవచ్చు, కానీ వాడికి లైఫ్ లో ఏర్పడేటువంటి కొన్ని కష్టములు కానీ వీటి వలన వాడికి ఒక జ్ఞానం అనేటువంటిది వచ్చింది. ఏంటంటే కనుక ఇది శాశ్వతము కాదు. సో మనం చేరవలసినట్టు దైవం అనేటువంటి వాడు మనకి దేహం ఇచ్చాడు. ఈ కష్టాల నుంచి నన్ను ఇలా కాపాడాడంటే దైవం యొక్క దీనివల్ల మనం కాపాడబడ్డాం.
సో దైవమే శాశ్వతం. సో దైవముతోటి మనం అనుసంధానం చెంది జీవించడం, ఇలాంటిది వాడికి ఆ కష్టాలు లేదా వాడికి ఏర్పడినటువంటి పరిస్థితులు వాడికి ఆ విధమైనటువంటి ఇది అనిపిస్తుంది. అయితే కొందరు కేవలం పుస్తకములు ఇలాంటి చదువుకుని పాండిత్యం వహించినటువంటి వాళ్ళు దీన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతున్నారు అంటున్నారు. But when the highly evolved and the most intelligent of the race discover in themselves the divine flame and awaken the power of the supreme control that's seated at the heart of their being, they are very apt to place themselves in a higher category than other people and to classify those who do not have their mental grasp of the differentiations of the evolutionary development as differing so widely from them as not to deserve the name of sons of God. They regard all not working in mental energy and as lacking souls, and hence as lacking eternal persistence as individuals. కనుక కొందరు సన్స్ ఆఫ్ గాడ్ గా ఉండలేకపోతున్నారు. సన్ ఆఫ్ గాడ్ అంటే సోల్ ఆస్పెక్ట్. సోల్ ఆస్పెక్ట్ గా ఉండలేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుచేతంటే కనుక వాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటున్నారు, కానీ వాళ్ళు పొందినటువంటి జ్ఞానము వాళ్ళు రెండు వేరుగా ఉంటున్నారు వాళ్ళని. సో వాళ్ళు ఉదాహరణకు సోషల్ టీచర్ అనుకోండి. సోషల్ టీచర్ ఎక్కడి వరకు అంటే స్కూల్ వరకు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఆస్పెక్ట్. కనుక అలా ఉంటుండడం చేత ఏమవుతుందంటే ది నేమ్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటిది నాట్ టు డిజర్వ్ ద నేమ్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. దే రిగార్డ్ ఆల్ నాట్ వర్కింగ్ ఇన్ మెంటల్ ఎనర్జీ. అంటే ఇదంతా దీన్ని బట్టి మనం తెలుసుకోగలిగేది ఏమిటంటే కనుక అందరూ కూడా వాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి మెంటల్ ఎనర్జీని వాళ్ళు వినియోగించుకోవట్లేదు. ఎంతో అందరికీ మెంటల్ ఎనర్జీ అంటుంది, కానీ చాలా మంది ఈ మెంటల్ ఎనర్జీని వినియోగించుకోకుండా లైఫ్ అనేటువంటిది లీడ్ చేస్తున్నారు అంటారు. ఎందుకంటే ఈ మెంటల్ ఎనర్జీ అనేటువంటిది ఉంటూ ఉండడం చేత దాని యొక్క వినియోగం సరిగ్గా ఉంటే వీడి లైఫ్ లో వీడు తెలుసుకున్నటువంటి విషయం వీడి చక్కగా వీడికి ఆచరణలో వీడు పెట్టుకోవడం అనేటువంటి దానిలో వీడు దిగిపోతాడు. కానీ వాడుకున్నటువంటి మెంటల్ ఎనర్జీని వీడు చక్కగా వీడు వినియోగించుకోవట్లేదు. కాబట్టి ఉదాహరణకి సోషల్ టీచర్ గారు సోషల్ ఓన్లీ ఆ క్లాస్ వరకు ఆవిడ ఎలా అయితే సంబంధంగా ఉంటున్నారో అలాగే ఆయన భాగవతం టీచర్ గారు. ఆయన అంతే, భాగవతం చెప్పడానికి వరకే ఆయన ఇది ఉంటున్నారు లేదా చదువుకోవడం వరకు ఉంటున్నారు, కానీ దాన్ని నిత్య జీవితంలో వాళ్ళు పెట్టుకోవడంలో వాళ్ళు ఇదవుతున్నారు అని చెప్పి. హెన్స్ యాజ్ లాకింగ్ ఎటర్నల్ పెర్సిస్టెన్స్ యాజ్ ఇండివిజువల్స్. This is only a glamour of the mind, is part of the great hierarchy of separatedness, and indicates faintly the coming period wherein the mind will be as dominant and as misleading as is the sentient body at this time. So, ఈ సపరేటెడ్నెస్ అనేటువంటిది వీళ్ళలో ఈ భావం అనేటువంటిది ఈ భావం అనేటువంటిది క్రియేట్ అవడమే సపరేటెడ్నెస్. సో అది ఏర్పడి వాళ్ళలో మైండ్ విల్ బి యాజ్ డామినెంట్ అండ్ యాజ్ మిస్లీడింగ్. సో ఈ మైండ్ ఆస్పెక్ట్ వాళ్ళు ఈ రకంగా డామినేట్ అయ్యి అది వాళ్ళు అంటే డామినెంట్ గా ఉంటూ వాళ్ళు మిస్లీడ్ అన్నట్టు జరుగుతుంది. వాడికి తెలుసుకుంది. లెట్ us therefore study the types of mental energy with which the individual has to work and see how this great hierarchy of separatedness and the false of repudiation as it is sometimes called can be offset. సో ఈ మెంటల్ ఎనర్జీ ఎన్ని రకాలుగా ఉంటుంది ఏమిటి, దీన్ని మనం చక్కగా మనం పెట్టుకోవాలి అంటే విషయం ఎట్లా అంటే కనుక one of the first things we have to remember as we consider these types of energy is that their trend and work can be grasped more easily in a longer sense in relation to the humanity than can their effects in an individual use of mental energy. So ఈ మెంటల్ ఎనర్జీ అనేటువంటి దీని చేత జీవులు అనేటువంటి వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వస్తారు. దీన్ని జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకుంటే మెంటల్ ఎనర్జీ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఎలా వ్యవహరింపబడుతుంది అన్నటువంటి తెలుస్తుంది. నిజానికి దాని యొక్క ఇఫెక్ట్స్ మనం చూస్తున్నాం. అంటే ఆ మెంటల్ ఎనర్జీ వాళ్ళలో ఉండేటువంటి మెంటల్ ఎనర్జీ యొక్క దాని యొక్క ప్రతిబింబం జీవుల యొక్క వాళ్ళ యొక్క యాటిట్యూడ్ లో మనం చూస్తున్నాం. సో మెంటల్ ఎనర్జీ అనేటువంటిది ఎలా వీళ్ళకి అందివ్వబడుతుంది, అసలు దాని యొక్క స్వరూపం ఏమిటి అంత విషయం మనకి చెప్తారు. Only a few human beings are as yet consciously using this type of force, and only a few can therefore understand what it really entails. Increasingly, men will come as units into position of their intellectual heritage, but numerically speaking, scarce 1 in 10,000 is utilizing this inherent power and knowing functioning in his mental body. సో వీళ్ళు ఒక యూనిట్స్ గా వస్తున్నారు, కానీ
జీవుల్లో అనుష్ఠానం శాస్త్రేషన్ అంటారు కదా, అలా అవుట్ ఆఫ్ ఎంతో మందిలో ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి మెంటల్ ఎనర్జీని చక్కగా వాళ్ళు వాడుకోగలరు. అంటే నిజానికి మనం వాడుకునేటువంటి జనరల్ గా మన లైఫ్ మనం లీడ్ చేసేది అంతా కూడా మన యాస్ట్రల్ ప్లేన్ వీటితో మన లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. అంటే మనం ఒక పని ఎందుకు చేస్తున్నా అంటే ఇది లాభమా నష్టమా, దీంతో ఏమిటి, మనకేంటి దీనివల్ల బెనిఫిట్ అన్నటువంటి దృష్టిగా మనం ఎక్కువగా పనులు చేస్తాం. That is all under the logic that we are using in our day-to-day life is only related to the astral plane. సో దీనికి బియాండ్ గా మనకి వాడేటువంటి ఒక చక్కని ఇన్స్ట్రుమెంట్ మనలో ఉంది. దాన్ని ఏమన్నారంటే మెంటల్ ఎనర్జీగా ఇప్పుడు మనకి పరిచయం చేస్తున్నారు. When however we look at humanity as a whole and cast our eyes back over the past racial development, we can see how mental energy has had a most definite effect and has produced outstanding results. The use of two factor differentiates man from the animal, whether he uses them consciously or unconsciously. Both are latent in the animal, but man is the only entity in the three worlds who can consciously reap benefit from them. One of these factors is pain, and the other is factor of discrimination. యానిమల్ కి నన్ను మ్యాన్ కి ఇవి రెండు కామన్, ఏంటంటే పెయిన్, డిస్క్రిమినేషన్. కానీ మానవుడు దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాడు, దాన్ని ఎలా దాని గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకుంటున్నాడు అనేటువంటిది మానవుడికి ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఒక విధానం. సో జంతువుకి పెయిన్ డిస్క్రిమినేషన్ వేరు, మానవుడికి పెయిన్ అండ్ డిస్క్రిమినేషన్ వేరు. జంతువుకి పెయిన్ అండ్ డిస్క్రిమినేషన్ అంటే తన కాళ్ళ మీద ఏదో తను ఏదైనా ఇది చేస్తే ఆ జంతువుకి కోపం రావడం, దట్ ఈస్ ద మెంటల్ ఆస్పెక్ట్. దానిలో పనిచేసేటువంటి పెయిన్, డిస్క్రిమినేషన్ ఇది వాటిలో పనిచేస్తుంది. కానీ మానవుడిలో ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే వాటిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది పెట్టారు, డిస్క్రిమినేషన్ అన్నదాన్ని. Through the means of pain and a subsequent process of analysis of relation plus memory and visualization, man has learned what to avoid and what to cultivate. సో పెయిన్ అండ్ డిస్క్రిమినేషన్ వల్ల, పెయిన్ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ టు అవాయిడ్ అండ్ వాట్ టు కల్టివేట్. ఎక్కడ చేయి పెట్టాలి, ఎక్కడ చేయి పెట్టకూడదు. తెలియకుండా చిన్నప్పుడు మనం ఏదో కరెంటు దాంట్లో వేలు పెట్టాం, షాక్ కొట్టడానికి ఇంకొకసారి అందులో కరెంటు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాడుతూ ఉంటాం. అంటే వాట్ టు అవాయిడ్, వాట్ టు కల్టివేట్, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు. కరెంటు దగ్గరతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలి, ఎందుకంటే అది షాక్ కొడుతుంది. పొయ్యి దగ్గర పనిచేసేటప్పుడు చేయి కాలుతుంది కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ మనం తెలుసుకునేటువంటి జ్ఞానం, అదంతా కూడా మనం. This works in the realm of physical plane happenings and of sensory experience. Through discrimination as to ideas and as to thought currents, man has learned to decide upon what to base his activities in all departments of human affairs, even though he has but an imperfect grasp of the true nature of ideas and his application of the truths, since it is quite imperfect. Since it is quite imperfect. జనరల్ గా మనం సెన్స్ చేసేదంతా కూడా క్వైట్ ఇంపర్ఫెక్ట్. అంటే పలానా వ్యక్తిని ఈరోజు వీడు చాలా మంచివాడు అన్నాం, అదే వ్యక్తి మళ్ళీ పలానా సందర్భంలో అబ్బాయి చూడనుకున్నాం కానీ వాడు మంచివాడు కాదండి అనేసి. మరి నువ్వే కదరా 2 ఏళ్ల క్రితం వాడు చాలా మంచివాడు అన్నావు. కాదు సార్. లేదా పలానా కంపెనీ చాలా మంచి కంపెనీ అండి, చాలా మంచిగా అది వస్తువులు తయారు చేసి ఇస్తుంది అని అన్నావు. మళ్ళీ ఇంకో కంపెనీనో ఇంకోటి ఏదో రుచి జరిగి అబ్బాయి ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కరెక్ట్ గా లేవండి అని మనమే అనేస్తాం. సో మన యొక్క సెన్స్ అన్నటువంటిది మనం వాడుతున్నటువంటి చాలా ఇంపర్ఫెక్ట్ గా ఉంది, అది తెలుసుకోండి అంటున్నా ఫస్ట్ బేసిక్ గా. సో డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ మనం ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు మనం ఈ జాగ్రత్త అనేటువంటిది ఒకటి పడాలి. As to thought currents, man has learned to decide upon what to base his activities in all departments of human affairs, even though he has but an imperfect grasp as to the true nature of ideas and his application of the truths, since it is quite imperfect. That he often chooses unwisely that the ideas governing truth conduct are not of the highest, that public opinion is proverbially molded by personal and selfish interests, may be only too sadly true. Nevertheless, through pain and learning to utilize the power of choice in the realm of ideas, man is steadily forging ahead towards full liberty and full control of the earth, which it is his right to inherit.
సో ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అనేది మనలో పనిచేస్తున్నప్పుడు మ్యాన్కి హియర్స్ హిస్ ఓన్ చాయిస్. ఏది వాడు సెలెక్ట్ చేసుకోవడం, ఏది అంటే పరిపూర్ణంగా ఈ వస్తువు కొనుక్కోవాలా ఈ వస్తువు కొనుక్కోవాలా అంటే మన చాయిస్. అక్కడ వేరేది ఏం పెట్టలేదు ప్రపంచం, అది చెప్తున్నారు. తర్వాత చాలా మంది దీన్ని ఏం చేస్తుంటారంటే సెల్ఫిష్ అండ్ పర్సనల్ మోటివ్గా ఎక్కువగా, అంటే దాన్ని దృష్టిగా పెట్టుకొని వాడి యొక్క డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీని వాడు ఎక్కువగా చూస్తారు. సో డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటుండేది ఎలా వాడాలో వాడికి, అంటే ఒక కంప్యూటర్ ఉంది దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా ఉంచుకుంటున్నాడు. అంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ వాడు కంప్యూటర్ వాడతాడు, ఒక చిన్న పిల్లవాడు కంప్యూటర్ వాడతాడు. చిన్న పిల్లవాడేమో దాంట్లో గేమ్స్ ఆడుకుంటుంటాడు. బాగా సాఫ్ట్వేర్ సిఇఓలో బాగా పెద్ద పెద్ద ఇంజనీర్లు వాళ్ళు ఎంతో చక్కటి ప్రోగ్రామింగ్ ఇదంతా రాయడానికి అదే కంప్యూటర్ వాడు. వాడికి వేరేది వీడికి వేరేది ఎలా అయితే ఉండదో అలా ఈ మెంటల్ ఎనర్జీ అనేది వాడటంలో ఎన్ని రకాలుగా ఉంటుంది. The world commentary says in relation to these two characteristics of man something that conveys much of beauty, thought in symbolic language. The phrases run as follows, and it must be borne in mind while pondering upon them, that water symbolizes century or astral section and fire is the symbol of the mental. Perhaps one of the first things that every student has to learn, అంటే జనరల్గా మనం ఒక ఫ్రేజ్ ఇచ్చారు, ఇదంతా కూడా మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు జలములు అనేటువంటి మీరు ఎక్కడ ఏ పురాణాల్లో చదువుకుంటున్నా దాన్ని ఆస్ట్రల్ ఎనర్జీగా చదువుకోండి. ఎక్కడైనా సరే ఫైరీ ఆస్పెక్ట్ గా అగ్ని అనేటువంటి పదములు మీరు వస్తున్నా దాన్ని మెంటల్ ఎనర్జీగా భావన చేసుకుంటూ చదువుకోండి అంటే దానికి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. సో అది మనం జనరల్ గా మనం చదువుకోవచ్చు. ఎప్పుడు అదే అంటే ఎప్పుడైనా సరే మనం ఈ ఆస్పెక్ట్స్ మనం దృష్టిలో పెట్టుకుని అందు గురించి మన కాస్మిక్ ఫైర్ లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే దేవతల ఎలివేషన్స్ లో కూడా మనకి ఇథరిక్ దేవాస్, ఇథరిక్ ప్లేన్ లో ఉండేటువంటి దేవతలు, వాళ్ళకన్నా హయ్యర్ గ్రేడ్ దేవతలు ఎవరంటే ఆస్ట్రల్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి దేవతలు, దాన్నే వాటర్ దేవాస్. వాళ్ళకన్నా హయ్యర్ దేవాస్ ఎవరంటే ఫైరీ దేవాస్, అగ్నిగా తెలియబడేటువంటి దేవతలు. సో ఈ రకంగా దేవతల్లో కూడా ఎలివేషన్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ వాటి దేవతలు అంటే హ్యూమన్ కింగ్డమ్ నుంచి దేవతలుగా వాడికి అప్లిఫ్ట్మెంట్ అంటే ఫిఫ్త్ కింగ్డమ్ లోకి అప్లిఫ్ట్మెంట్ వచ్చేటికి వాళ్ళు ఇతరికి దేవాసులు వాళ్ళు ఫస్ట్ అప్లిఫ్ట్ అవుతారు. తర్వాత వాళ్ళు ఆస్ట్రల్ ప్లేన్ అంటే వాటర్ దేవాసులు అవుతారు, జలముల్లో ఉండేటువంటి దేవతలుగా ఉంటారు వాళ్ళు. తర్వాత అగ్నిలో ఉండేటువంటి దేవతలుగా వాళ్ళు ఇది అవుతారు. అది perhaps one of the first things that every student has to learn as he seeks to grasp the nature and use of mind is that public opinion has to give place to individual consciousness of right, and that individual consciousness has to be so employed and concentrated that it is seen in its right proportion as that living germ which can expand into the divine flower of the sons of mind, the Mansaputra, and as the thread which leads back into the realm of the universal mind. So ఇక్కడ మనం ప్రధానంగా సాధన చేసుకుంటున్నటువంటి ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ as he seeks to grasp the nature and use of mind is that public opinion has to give place to individual consciousness of right. పబ్లిక్ ఒపీనియన్ అంటే 10 మందికి ఏది కరెక్టో అది వీడు చేయాలి, కానీ వీడికి ఏది కరెక్టో అది చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు కూడా మనల్ని బేస్ చేసి మనల్ని నిర్ణయం చేయడం అనేటువంటిది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఈ పని చేయడం వల్ల 10 మందికి మంచి జరుగుతుందా, 10 మందికి మేలు జరుగుతుందా, అప్పుడు చేయండి. ఉదాహరణకు సైనికుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తే నేను చనిపోవచ్చు, నేను యుద్ధానికి వెళ్ళి నేను టాటా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకోండి, అదేమిట్రా నువ్వు అక్కడ యుద్ధం చేస్తేనే మేము ఇక్కడ హాయిగా మేము మా పనులు మా కుటుంబాన్ని మేము చక్కగా చూసుకోగలుగుతాం, నువ్వు యుద్ధం మానేస్తే మేమైపోతాం. ఉదాహరణకి మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో పనిచేసేటువంటి డాక్టర్లు అమ్మో మా కోవిడ్ వస్తే కష్టం, మేము కోవిడ్ పేషెంట్స్ మేము అసలు టేకప్ చేయం అని చెప్పి పెట్టేసారు అనుకోండి అందరూ హాస్పిటల్స్ బోర్డులు. ఇప్పుడు మరి కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్లు అందరూ ఏమైపోవాలి మరి? అంటే ఇండివిజువల్ బేస్ చేసి ఎప్పుడు కూడా మనం నిర్ణయం చేయకూడదు. లైఫ్ 10 మందికి పనికి వచ్చేటువంటి పని ఏదైనా ఉంటే వాళ్ళందరికీ ఉపయోగపడేదైతే దాన్ని బేస్ చేసి మనం నిర్ణయం చేయాలి, కానీ ఇండివిజువల్ బేస్ చేసి ఎప్పుడు కూడా డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీని వాడకండి అని చెప్పి ఫస్ట్ చెప్తున్నారు. అండ్ that individual consciousness has to be so employed and concentrated that it is seen in its right proportion as that living germ
which can expand into the divine flower. It can expand into the divine flower. అంటే ప్రతి సైనికుడు మనకి బార్డర్లో పనిచేసే ప్రతి సైనికుడు ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా ఆర్ హీ రిప్రజెంటింగ్ దట్ కంట్రీ. అది ఎలాగో ప్రతి జీవుడు ఈ విధంగా ఎప్పుడైతే చేస్తాడో వాడిని ఏమన్నారంటే హీస్ లివింగ్ లైక్ మానసపుత్ర. మానసపుత్ర అంటే ఎవడు అంటే కనుక మనకి ఇదంతా కూడా మానసపుత్ర గురించి మన కాస్మిక్ ఫెయిర్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక దేహంలో ఎన్నో అణువుల చేత ఒక దేహం ఎలా అయితే నిర్మాణం అయిందో ఈ సత్సాధన అంటుండి చేసుకుంటూ ఇలా ఉండేటువంటి వాళ్ళందరి యొక్క వీళ్ళందరూ ఒక్కొక్క అణువులుగా మీరు అనుకుంటే దాని చేత ఏర్పడినటువంటి వాడు మానసపుత్రుడు. Mansaputra, and as the thread which leads back into the realm of the universal mind. This thread, the thread we name చేస్తుంటే మానసపుత్రకి లింక్ చేస్తుంది. మానసపుత్ర నుంచి he will be linked to the universal mind. ప్రపంచము చోట్లో పనిచేస్తున్నటువంటి మైండ్ ఆస్పెక్ట్ కి వీటికి లింక్ అవుతుంది. ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ వాటిలో ఉన్నటువంటి డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ వాడు వాడుకోవడం చేత వీటి ఏమవుతాడంటే ఈ చోట్లో మనకి ఈ భూమిలో పనిచేస్తున్నటువంటి మానసపుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయనతో మనకి లింకప్ ఇస్తుంది. ఈ మానసపుత్రుడితో డైరెక్ట్ గా యూనివర్సల్ మైండ్ ఈ చోట్ల ఈ పౌరమండలం ఇవన్నీ దేని నుంచి అయితే తయారయ్యాయో దానితో వీడికి లింకప్ ఇచ్చేస్తున్నాడు ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీలో వాడుకోవడం చేత. దిస్ థ్రెడ్ అండ్ దిస్ కాన్షియస్నెస్ when followed will lead the individual into the council chamber wherein the plan and the purpose of the great life will stand revealed and wherein all human selfishness and self-seeking fade out in the clear light of the will of God. సో విల్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంటుందో ఆ ఆస్పెక్ట్ లోకి పిలుచుకుంటాడు. అంటే అక్కడి నుంచి వెలుగులు లేదా సూర్యుడు అనేటువంటి వాడు పుట్టుకొస్తుంటారు. సో ఆ ఆస్పెక్ట్ వీడికి లింకప్ దేని చేత ఏర్పడుతుందంటే వీటిలో ఉన్నటువంటి దాన్ని మనకు అందివ్వడానికే మాస్టర్ గారు ఎందుకైనా గాయత్రి మంత్రం రోజు మనకు పెట్టేశారంటే కనుక ఆ ధీశక్తి మనలో మేల్కొల్పించుకోవడానికి, ఆ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ మనలో కరెక్ట్ గా విచ్చుకోవాలి. మనకి మంచి జరుగుతుందా, మనకి హాని జరుగుతుందా, మనకు హాని జరుగుతుంది అయితే ఆ పని వద్దండి బాబు. అలా వీడు ప్రతి ఫ్యామిలీ అలా ఆలోచించారనుకోండి. బై ఛాన్స్ మన విషయం అక్కడ బై ఛాన్స్ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీ మనకి మేలు జరుగుతుందంటేనే పని చేస్తాం, మనకి కొంచెం ఇబ్బంది కలుగుతుందంటే పని చేయం అన్నటువంటిది ప్రతి ఫ్యామిలీ పెట్టేసుకున్నాయి అనుకోండి. అప్పుడు మానవుడు లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఇంత ఆనందంగా ఉండగలదా? సో మనకేదో కొంచెం ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా చాలా కష్టమైనటువంటి పనులు చేస్తుంటారు. వాడు ఆ బిల్డింగ్ పైన వెళ్ళి వాడు పని చేస్తుంటాడు. వాడు అమ్మో ఆ పైనుంచి నేను ఏదో ఇదైతే ఎట్లా అని వాడు అన్నాడు అనుకోండి, నేను కట్టను అన్నాడు అనుకోండి, ఇంత పెద్ద బిల్డింగ్ తయారవుతుందా? తయారవుతుంది కదా. అందురించి ఎంతో మంది 10 మంది గురించి వాడు పని చేస్తున్నారు అనేటువంటిది సహజంగా నడుస్తున్నటువంటిది. సో అది మనకు సహజంగా చక్కగా మేలుకొల్పింపబడాలంటే ఈ శక్తి మనలో వెళ్ళిపోవాలి. అందురించి ఈ శక్తిని మేలుకొల్పింపబడినప్పుడు మనం ఏమవుతా అంటే యూనివర్సల్ మైండ్, దాన్నే కాస్మిక్ మెంటల్ బ్రెయిన్, దాంతో వీడికి లింకప్ వస్తుంది. ఫస్ట్ మానసపుత్ర, నెక్స్ట్ కాస్మిక్ మైండ్. సో వీటితో వీడికి త్రూ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ యూజ్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ది astral nature and a comprehension of the nature of the sentient consciousness, man can penetrate into the very heart of God himself and know past all controversy that all is well, for all is love. All is love. Until he'll enter into the heart of the God. సో ఎవడైతే కనుక ఈ శక్తిని చక్కగా వీడు వాడుకోవడానికి చేస్తాడో వేరీ హార్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఇది అంటే హార్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటిది చోట్ల పనిచేస్తుంది. అదే హార్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ గా ఇక్కడ పనిచేస్తున్నటువంటి హిమ్సెల్ఫ్ అంటే చోట్ల పనిచేస్తున్నటువంటి తత్ అని ఏదైతే అన్నారో ఆ తత్ అనేటువంటిది వీడిలో ఉన్నటువంటి తత్వము. సో దానిగా వీడు తెలుసుకుంటాడు, అదిగే వీడు నడుపుతున్నటువంటి ఇదిగా వీడు దర్శించుకుంటాడు. ఇది జరుగుతున్నది. దాన్ని ఏమన్నారంటే ఆల్ కాంట్రవర్సీ దట్ ఆల్ ఈస్ వెల్, నో పాస్ట్ ఆల్ కాంట్రవర్సీ దట్ ఆల్ ఈస్ వెల్, ఫర్ ఆల్ ఈస్ లవ్. చోట్ల ఇంతవరకు జరిగినదంతా కూడా ఒకే ఒక శుభము గురించి ఇంత జరుగుతుంది కనుక దాన్నే సత్యము అన్నారు, దాన్నే ప్రేమ. అంటే జరుగుతున్నటువంటి ఇన్ని ఇన్సిడెంట్స్ యొక్క మనకి చరిత్ర అంతా మనం చూసుకుంటే మనకి గోదావరిలో మాస్టర్ గారి చివరిని రాస్తాం 29th చాప్టర్ 30th చాప్టర్లో ఎన్ని అవతారములు ఆయన లింకప్ చేసుకుంటూ నారాయణుడున్న అమ్మవారితో మాట్లాడడం అనేటువంటి సంఘటన రాస్తాం. ఎందుకు ఇన్ని జన్మలు ఇన్ని అవతారములు ఆయన ఎత్తుకుంటూ వచ్చారో అది రాస్తాం. అంటే ఇన్నిటి యొక్క సారాంశం మనం ఎప్పుడైతే తెలుసుకుంటాం అప్పుడు ఆల్ ఈజ్ లవ్,
ప్రేమ చేత గురించి ఆయన ఎన్ని అవతారాలు ఎత్తుకుంటూ వచ్చాడు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుందో అది తెలియబడుతుంది కదా. Through right use of the mind and through correct understanding of the nature of the intellect, man can enter into the mind of God and know that all is well, for all is planned, and divine purpose is steadily working out its objectives. Divine purpose is steadily working out its objectives. Everything is planned before you came అని చెప్తారు కదా. దాని గురించి మనకి లెడ్ పీటర్ గారు చాలా అద్భుతం. అంటే 2000 years బ్యాక్ ఇప్పుడు ఎలా జరగాలనేటువంటిది రాసి పెట్టారు. అంత ప్లాన్ అయిపోయింది. ఉదాహరణకి మనం ఒక పెళ్లి ఉందనుకోండి, ఫలానా రోజు పెళ్లి, దానికిలో ప్రతి ఇన్సిడెంట్, ప్రతి క్షణం, లేదా వచ్చినటువంటి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇదంతా మనం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. అలా సృష్టి అనేటువంటిది మొత్తం అంతా కూడా ప్లాన్ అయిపోయింది. ఏ సమయానికి ఎంతమంది విచ్చుకోవాలో అంతమందికి జ్ఞానం అనేటువంటిది విచ్చుకుంటుంది అనేటువంటి దాంతో సహా మొత్తం ప్లానింగ్ అయిపోయింది సృష్టిలో. సో ఆ విధమైనటువంటి ప్లానింగ్ లో వాళ్ళ యొక్క రోల్స్ వాళ్ళు ప్లే చేయడానికి వాళ్ళు పైనుంచి దిగి వస్తుంటారు అన్నట్టు రాస్తారు మనకు. సో ఇక్కడ అదే విషయాన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డివైన్ పర్పస్ ఈజ్ స్టడీలీ వర్కింగ్ అవుట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. ఒక డివైన్ పర్పస్ అనేటువంటిది నిర్ణయం పడుతుంది. దాని యొక్క పార్ట్ లో ఇది ఒక భాగంగా ఇది. ఇందు గురించి ఒక ఇందాక చదువుకున్నటువంటి లైట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటూ ఉన్నప్పుడు మైత్రేయులు వారు ఉన్నారు. ఆయన యొక్క దీని చేత సమస్తం మానవ జాతికి వెలుగు అనేటువంటిది అందివ్వబడుతుంది. అట్ ది సేమ్ టైం మనం చూస్తే ఇంకొక పక్క చూస్తే ఎంతో మోసాలు, ఎంతో ద్రోహాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవి ఆయనకు తెలియదండి, తెలుసు. ఇవి అవి రెండు తెలుసు. అది ఉంటుంటుంది, ఇది ఉంటుంటుంది. కానీ అటువైపున ఆయన దాన్ని అటు కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటువైపు దీన్ని చక్కగా జీవుల్లో ప్రేమ అనేటువంటిది పెంపొందింపబడటం ఇది జరుగుతుంది. మనం ఎటువైపు అట్రాక్ట్ అవుతాం అనేటువంటిది మనం. The work of the Atlantean adepts was to impress upon the world consciousness the fact that God is love. This is the symbolic expression of the truth as is the use of the word God. దైవం అంటే ప్రేమ, అంటే ప్రేమనే దైవముగా చెప్తాం. గాడ్ ఈజ్ లవ్. గాడ్ అంటే ఏమిటంటే ప్రేమ అంటే ఏమిటో దైవము అంటే అలా తెలుసుకోండి. సో సర్వజీవుల్లోనూ ప్రేమగా తెలియబడేటువంటి దాన్ని దైవము అన్నారు. ది వర్క్ ఆఫ్ ది ఆర్యన్ అడెప్ట్స్ ఈజ్ టు ఇంప్రెస్ అపాన్ ది వరల్డ్ కాన్షియస్నెస్ దట్ గాడ్ ఈజ్ విల్. అట్లాంటియన్ లో ఏం చెప్పారు? గాడ్ ఈజ్ లవ్ అని చెప్పారు. ఆర్యన్ లో మనం చెప్తున్నటువంటిది ఏంటంటే గాడ్ ఈజ్ విల్. ఫోర్త్ రూట్ రేస్ లో వాళ్ళకి ఇవ్వబడినటువంటి సాధన ఏమిటంటే గాడ్ ఈజ్ లవ్. ఫిఫ్త్ రూట్ రేస్ లో ప్రస్తుతం మనకి ఇవ్వబడేటువంటి సాధన ఏంటంటే గాడ్ ఈజ్ విల్. అంటే సమస్తము ఆయన యొక్క సంకల్పముల చేత ఈ భూమి మీద అన్ని నిర్ణయం పడుతుంది. అదే మనకి ఇప్పుడు ఇవ్వబడిన 5th క్లాస్ వచ్చేటికి ఇది వీడికి సబ్జెక్ట్స్, వీడికి సిలబస్ ఇది. గాడ్ ఈజ్ విల్ అంటే మన ఇది కాదు, గాడ్ యొక్క విల్ ఆస్పెక్ట్ చేత సమస్తము నిర్ణయం పడుతుంది. దాన్ని దర్శించుకోండి. ఇది ఈ విధంగా జరుగుతున్న చోట్ల ఈ విధంగా వాడు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు, వెళుతున్నాడు, వీడెవడో వస్తున్నాడు, వాడెవడో ఇచ్చేస్తున్నాడు, ఇదంతా అంటే మరి దైవం యొక్క సంకల్పమే ఇదంతా. సో దాన్ని దర్శించుట, దాన్ని దైవం యొక్క సంకల్పముగా భావించుతూ జీవించుట అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్యన్స్ అంటే 5th రూట్ రేస్ వాళ్ళకి ఇవ్వబడేటువంటి సాధన. To do this for the human family, they work with intellect so as to bring it into control, to subordinate other forms to the mind, and through the mind to reveal to man the vision of what is and what will be. సో వాట్ ఈస్ అండ్ వాట్ విల్ బి అనేటువంటిది వీడికి అవగాహన చేయడం అనేటువంటి దానికి ఇదంతా కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా దాని గురించి మ్యాన్ ఈస్ దేర్ ఫోర్ బ్రాట్ ఇన్ టు లైన్ విత్ ద ఎసాట్రిక్ హెడ్ సెంటర్ ఆఫ్ ది వన్ లైఫ్. ఎసాట్రిక్ హెడ్ సెంటర్ ఆఫ్ ది వన్ లైఫ్. సో మనకి ఎసాట్రిక్ హెడ్ సెంటర్ అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ గురించి లైఫ్ లీడ్ చేయడం అనేటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి విషయం. ఎసాట్రిక్ హెడ్ సెంటర్ దాన్ని విల్ ఆస్పెక్ట్ గా తెలుసుకోవడం, అది వీడికి ఇవ్వబడినటువంటి విషయం. In the animal kingdom, through the development of sentiency and its allied unfoldment through pain, they are bringing those types of forms into line with the heart center in nature. Animals లో ఏమిటి, అవి ఎన్నో రకాలుగా ఎదుటివాడు ఏది చేస్తే దాన్ని రక్కడం, పీకడం అను ఈ రకంగా జీవిస్తూ ఉన్నటువంటి వాటిల్లో నెమ్మదిగా ఆ రకమైనటువంటి జీవితం వలన పెద్ద ఉపయోగం లేదు. ప్రేమ అనేటువంటి దాని వలన ఉపయోగం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వబడేటువంటి సాధన. Into line with the heart center in nature.
This is the phrase conveying a truth which cannot be more clearly expressed until man has become more inclusive in his consciousness. అంటే ఎందుకన్నా ఎక్కువ వివరంగా నేను చెప్పలేను అంటారు. అంటే మ్యాన్ ఈస్ మోర్ ఇంక్లూసివ్ ఇన్ హిస్ కాన్షియస్నెస్ అయినప్పుడు అప్పుడు వాడికి తెలియబడేటువంటి సత్యం ఏంటంటే మనకి త్రూ పెయిన్ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, వేరేవాడు కాలు మన కాలు మీద వాడు కాలేస్తుంటాడు, దానివల్ల మనకు నొప్పి వచ్చింది, దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, సో ఎదుటివాడి కాలు నువ్వు తొక్కేసేయి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ లో తెలియబడేటువంటిది. కానీ ఎదుటివాడి కాలు నువ్వు తొక్కేస్తుంది, వాడేం చేస్తాడు, వాడి సార్ నీ రెండు కాళ్ళు తొక్కేస్తాడు. సో దీనివల్ల మనకు సొల్యూషన్ రావట్లేదు అని స్లోగా తెలుసుకుని ఎదుటివాడు కాలు తొక్కితే వాడితో చూడకుండా తొక్కేయట్లేదు నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తుంటే అక్కడికి అది కట్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ నీ లైఫ్ ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోతుంది. కాకుండా వాడు నాకు చేసాడు నేను వాడికి ఇది చేస్తానని అనుకున్నావా, మనం వెళ్ళాల్సింది ఒకవైపు అయితే ఇంకో వైపు వెళ్ళిపోయిన అయిపోతుంది. మన లైఫ్ మొత్తం అది ఎంత ఘోరంగా మనం విడిపోతామంటే దానివల్ల ప్లస్లు మైనస్లు వేసుకుంటూ ఆ లైఫ్ ఈ ఒక్క జన్మే కాదు ఎన్నో జన్మలు అలా విడిపోతాయి నాకు తెలియకుండా. కనుక యానిమల్ నేచర్లో ఉన్నటువంటి వాడికి ఇవ్వడేటువంటి సాధన ఏంటంటే లవ్ నేచర్. వాడు చూడకుండా తొక్కేసాడు, దట్స్ ఆల్ రైట్, ఓకే, వాడు ఏదో ఒకసారి చేస్తాడు, దట్స్ ఆల్ రైట్ అనేసి ఉంటాడు, ఫినిష్. అక్కడ వాడికి మనకి కట్ ఆఫ్ అయిపోయింది ఆ విషయం. నెక్స్ట్ మన లైఫ్లో ముందుకు వెళ్ళిపోవచ్చు. అదనమాట. అంటే మన యొక్క చేతగాని తనం అని అనుకుంటారండి వాళ్ళు. అంటే చేతగాని తనం కాదు, అక్కడ ఎక్కువ చేత అయిన తనం అది. అంటే మోస్ట్ బ్రిలియంట్ అండ్ మోస్ట్ పర్ఫెక్ట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్, అది మనం తెలుసుకోవాలి. చేతగాని వాడు కాదు, వాడు వదిలేసాడంటే వాడు చేతగాని వాడు అని అనుకుంటాడు. వాడు అనుకుని వాడు పిచ్చోడు వాడు. సో నిజానికి పిచ్చోడని ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళు పిచ్చోడుగా ఉన్నటువంటి వాడు పిచ్చోడు కాదు వాడు. అదన్నమాట. Through pain and as bringing those types of forms into line with the heart center in nature. This is a phrase conveying a truth which cannot be more clearly expressed until man has become more inclusive in his consciousness. Through color in the vegetable kingdom, those forms of divine manifestation are also brought into vibratory contact with that center of force in nature, which is analogous to the throat center in man. మానవుడి యొక్క థ్రోట్ సెంటర్ గా వెజిటబుల్ కింగ్డమ్ ని దర్శించాలంట. సో థ్రోట్ సెంటర్ అనేటువంటిదిగా అంటే ఎక్స్ప్రెషన్స్. సో వెజిటబుల్ కింగ్డమ్ కి ఇవ్వబడినటువంటిది ఏమంటే ఎక్స్ప్రెషన్, దానికి ఇంక వేరే ఇదేం లేదు. త్రూ కలర్ ఇన్ ద వెజిటబుల్ కింగ్డమ్ దోస్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్ మేనిఫెస్టేషన్ ఆర్ ఆల్సో బ్రాట్ ఇన్ టు వైబ్రేటరీ కాంటాక్ట్ విత్ దట్ సెంటర్ ఆఫ్ ఫోర్స్ ఇన్ నేచర్. సో ఈ చోట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం ప్రకృతిని మనం చక్కగా ఆరాధించడానికి మనం చేసుకుంటూ వస్తే మనలో ఏం జరుగుతుందంటే ఈ నేచర్ని మనం ఆరాధించడం అన్నట్టు చేయడం చేత మనలో ఒక తెలియకుండా మనలో ఒక చక్కని మార్పు అనేటువంటిది వస్తుంటుంది. ఈ సెంటర్స్ అనేటువంటి చక్కగా విచ్చుకుంటూ వస్తాయి. వాటికి ఇవ్వబడినటువంటి సాధన అంతే. దాన్ని ఇది చేస్తామని దాన్ని కొమ్మ నరికేసినంత మాత్రాన్ని అదేమనట్లేదు. వేరే యానిమల్ అయితే ఏం చేస్తుంది, దాని కాలు దొరికితే మళ్ళీ ఎదిరి ఇది చేస్తుంది కదా. బట్ మన చెట్టు కొమ్మ నరికేసినంత మాత్రాన ఆ చెట్టు మన మీద కోపించేస్తుందా? పాపం కోపించట్లేదు కదా. సో చోట్లో వెజిటబుల్ కింగ్డమ్స్ పనిచేస్తున్నటువంటిది ఎలా మనం తెలుసుకోవాలంటే అది ప్రకృతి యొక్క ఎక్స్ప్రెషన్స్ గా తెలుసుకోండి. దాని యొక్క కలర్స్ చేత జీవుల్లో ఎంతో ఒక అద్భుతం, జీవులనే కాదు ప్రకృతిలోనే ఒక అద్భుతమైనటువంటి ఇది తీసుకొస్తాం వాటి యొక్క కలర్ ఆస్పెక్ట్స్ చేత. అదిగా దర్శించండి. తర్వాత మన యొక్క థ్రోట్ సెంటర్ చక్కగా విచ్చుకోవాలి. చక్కగా మనం వాక్కు మృదువుగా ఉండాలి, మధురంగా ఉండాలంటే నేచర్లో ఉన్నటువంటి వెజిటబుల్ కింగ్డమ్ని ఆరాధించండి. వాటిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తామో మన వాక్ అంత బాగుంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఆరాధించడం అంటే ఏంటంటే వాటిని అలా ధ్యానం చేస్తుంటే అంటే అవి ఎంత సున్నితంగా ఉంటున్నాయి మొక్కలు. ఆ సున్నితత్వం వీడి వాక్కులో వచ్చింది. ఆ సున్నితత్వం వీడి యొక్క స్వభావంగా ఏర్పడుతుంది. అలా దీని గురించి ఇంకా కొంచెం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.